నెల్లూరు జిల్లాలో టీడీపీ మహానాడు ఏర్పాట్లను నిలిపివేశారు. మహానాడును ఈసారి ఆన్లైన్లో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్న వెంటనే పనులు ఆగిపోయాయి. అక్కడ కోవూరు నియోజకవర్గం రాచర్లపాడు స్టేజ్ లో గత 10 రోజులుగా ముమ్మరంగా ఏర్పాట్లు సాగాయి. 2 వారాలుగా అక్కడే మకాం వేసి మరీ పనులు చేయించింది వేమిరెడ్డి టీం. అంతేకాదు మహానాడు కోసం ఇప్పటికే భారీగా ఖర్చు కూడా చేశారు టీడీపీ ఎమ్మెల్యేలు. టీడీపీ నేతల వసతి కోసం నెల్లూరు రూరల్లో అన్ని హోటల్స్ ను రిజర్వ్ కూడా చేశారు ఎమ్మెల్యే కోటంరెడ్డి. అయితే ఆన్లైన్ మహానాడు నిర్ణయంతో ఇప్పుడు ఆఫ్లైన్ లో పనులు ఆగిపోయాయి. మహానాడు పనులు ఆగిపోవడంపై మరింత సమాచారాన్ని మా చీఫ్ రిపోర్టర్ మురళి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మురళి, సో ఈ నెల 27 నుంచి 3 రోజుల పాటు జరగాల్సినటువంటి మహానాడును రద్దు చేస్తూ టీడీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. సో ప్రస్తుతం ఉన్నటువంటి ఇంధన సంక్షోభం దృష్ట్యా మొత్తం వాహనాలన్నీ కూడా పెద్ద సంఖ్యలో కొన్ని వందల వేల వాహనాలలో మహానాడుకు కార్యకర్తలందరూ కూడా రావాల్సి ఉంటుంది కాబట్టి సో ఈ కారణంగా ప్రధాని మోడీ ఇప్పటికే సూచించినటువంటి నేపథ్యంలో పొదుపు మంత్రం అనేటువంటి కారణంగా అదే టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. మహానాడు చేపట్టాలని నిర్ణయించడంతో పాటు ఏర్పాట్లు కూడా దాదాపు జరిగాయి. సో ఇక కేవలం టెంట్లు ఏర్పాటు చేయడం తప్ప స్థల చదును మొత్తం కూడా పూర్తయింది. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కొన్ని 10ల సంఖ్యలో ట్రాక్టర్లు, ప్రొక్లైనర్లు, ట్రిప్పర్లన్నీ కూడా ఉన్నాయి. సో గడిచినటువంటి ఒక 10-15 రోజులుగా సో నిర్విరామంగా ఇక్కడ పనులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సో కోవూరు నియోజకవర్గంలో ఈసారి మొట్టమొదటిసారిగా టీడీపీ ఆవిర్భావం తర్వాత నెల్లూరులో మొట్టమొదటిసారిగా జరుగుతున్నటువంటి మహానాడు ఇది. సో ఇక్కడ చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని నిర్ణయించారు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా మొత్తం మహానాడును 3 రోజుల పాటు జరగాల్సినటువంటి మహానాడును రద్దు చేసి వర్చువల్గా అంటే సెంట్రల్ కార్యాలయం నుంచి మహానాడు కార్యక్రమం అనేది జరుగుతుంది. సో కోవిడ్ సమయంలో ఏ విధంగా అయితే వర్చువల్గా అన్ని కార్యక్రమాలు జరిగాయో సో ప్రస్తుతం ఇప్పుడు కూడా అదే విధంగా మహానాడు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నేతలకు ముందుగా ఇబ్బంది అయ్యేది అకామిడేషన్ కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా కోవూరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ప్రశాంత్ రెడ్డి, అలాగే నెల్లూరు రూరల్ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అయితే మొత్తం నెల్లూరు రూరల్ పరిధిలో ఉన్నటువంటి అన్ని హోటల్స్లో కూడా ముందుగానే అకామిడేషన్ అనేది రిజర్వేషన్ చేసి పెట్టారు. సో ఇవన్నీ కూడా ఇప్పుడు పార్టీ నేతలకు చాలా నష్టపోయేటువంటి పరిస్థితి. సో పార్టీ మహానాడు అంటేనే మొత్తం నగరం మొత్తం కూడా పసుపుమయం అవుతుంది. ఆ పసుపుమయం చేయడం కోసం మొత్తం మెటీరియల్ అంతా కూడా ఇప్పటికే కొనుగోలు చేసి తీసుకొచ్చి పెట్టుకున్నారు. ఇటు నెల్లూరు రూరల్, కోవూరు, నెల్లూరు సిటీ మొత్తం కూడా ఇవంతా కూడా పూర్తిగా వృధా అవుతాయన్నటువంటి చాలామంది ఖర్చు పెట్టుకున్నటువంటి నేతలందరూ కూడా చెబుతున్నటువంటి పరిస్థితి. అయితే మొత్తానికైతే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా మహానాడును రద్దు చేసి సో అక్కడ వర్చువల్గా నిర్వహించడం, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి క్లస్టర్ పాయింట్లో కూడా స్క్రీన్లు ఏర్పాటు చేసి సో అక్కడ సెంట్రల్ ఆఫీస్ నుంచి పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు కావచ్చు, పార్టీ అధినేత అక్కడి నుంచి అందరితో మహానాడు గురించి మాట్లాడతారు. అయితే 27, 28 2 రోజులు మాత్రమే మహానాడు జరుగుతుంది. 29 మామూలుగా అయితే బహిరంగ సభ ఏర్పాటు చేస్తారు. సో లక్షల సంఖ్యలో పార్టీ కార్యకర్తలందరూ కూడా హాజరవుతారు. కానీ ఈసారి మాత్రం సభ అనేది లేదు, కేవలం ప్రతినిధుల సభ మాత్రమే నిర్వహించాలని అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇక్కడ చేసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా వృధాగా మారిపోయినటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనబడుతుంది. కెమెరా పర్సన్ వినోద్తో మురళి, TV9 నెల్లూరు జిల్లా కోవూరు నుంచి.